హలో అండి, ముందుగా ఈ స్నాక్ ని మీ ఊర్లో ఏమంటారో కమెంట్ చేయండి. మేమైతే పప్పు బిళ్ళలు అంటాము, కొంతమంది అయితే పప్పు చెక్కలు అంటారు. రెసిపీని ఏ విధంగా చేస్తారో ఈ వ్లాగ్ లో చూపిస్తాను. ఒక కప్పు వేయించిన పల్లీల పొడిలోకి 2 కప్పుల బియ్యపు పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఇదే మిశ్రమంలోకి మిక్స్ చేసుకోండి. రుచికి తగిన సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పొడిని మొత్తం బాగా కలుపుకోవాలి. గంటసేపు నానబెట్టిన పిడికెడు పచ్చిశనగ పప్పును కూడా యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మొత్తం ఉండలు లేకుండా కలియబెట్టుకోవాలి. వాటర్ ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకు పప్పు చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి పిండి ముద్ద ఏ విధంగా తయారైందో ఈ విధంగా కలుపుకోవాలండి. గోలీస్ అయ్యేంత పిండి ముద్దను తీసుకొని ఒక పేపర్ కి ఆయిల్ రాసి ప్రెషర్ తో ఈ విధంగా మనం పప్పు చెక్కలు చేసుకోవాలి. ఈ విధంగా పప్పు చెక్కల్ని మొత్తం చేసుకొని ఒక పేపర్ మీద పరుచుకోండి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఆయిల్ లోకి పప్పు చెక్కలు ఈ విధంగా వేసి ఫ్రై చేసుకోవాలి. స్లోగా పప్పు చెక్కలను వేసుకోవాలండి, లేకపోతే చిదింపోతాయి. పప్పు చెక్కలు క్రిస్పీగా అయ్యే విధంగా రెండు వైపులా తిప్పిస్తూ కాల్చుకోవాలి. చూడండి పప్పు చెక్కలు ఏ విధంగా రెడీ అయిపోయాయో. కొద్దిసేపు చల్లారించిన తర్వాత పప్పు చెక్కలు తీసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.